బీజేపీలో రాజాసింగ్ హీట్. పార్టీ గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ ఎంపికపై తీవ్ర ఆగ్రహం. పార్టీకి తమ అవసరం లేదేమో అని కమెంట్. తామేంటో చూపిస్తామని వార్నింగ్. అంతా రెడ్డిలే అంటూ మెసేజ్, ఆపై డిలీట్. బీసీ ఎమ్మెల్యేపై ఇంత దౌర్జన్యం ఎందుకంటూ ఫైర్. ఎవరు? భారతీయ జనతా పార్టీలో మళ్ళీ రాజాసింగ్ హీట్. ఆయన సొంత పార్టీ మీద దుమ్మెత్తి పోసిండు. ఆ గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ ఆయన పేరు ఏదో ఉంది, ఉపేంద్రన సంథింగ్ ఎవరినో నియమించారు. ఆయన ఎంపిక మీద రాజాసింగ్కి కొంత వ్యతిరేకత ఉన్నది. సో దీంతో ఆయన బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తం చేసిండు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ బీజేపీపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాము ప్రతిపాదించిన నేతను కాదని మరో వ్యక్తికి పదవి కట్టబెట్టడంపై ఆయన ఫైర్ అయ్యారు. పార్టీకి తమ అవసరం లేదేమో అని అన్నారు. ఇక ముందు తమ బలమేంటో చూపిస్తాం, ఏం జరుగుతుందో చూద్దామంటూ శుక్రవారం రాజాసింగ్ ఓ ఆడియో రిలీజ్ చేశారు. ఈ అంశం పార్టీలో చర్చనీయాంశంగా మారగా రాజాసింగ్ మరోసారి బీసీ వాదాన్ని తెర మీదకు తెచ్చారు. కొద్ది నెలలుగా పార్టీపై రాజాసింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ, అమిత్ షా లాంటి అగ్రనేతల సమావేశాలకు రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత ఆయన స్టేట్ ఆఫీస్కి వచ్చిన సందర్భాలు కూడా చాలా తక్కువ. 1-2 సార్లు మాత్రమే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. పార్టీ యాక్టివిటీస్ కూడా క్రమంగా తగ్గించేశారు. ఆయన్ను ఎల్పీ లీడర్గా పెట్టకపోవడం ఓ కారణమైతే అగ్రనేతల తీరుపైన కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా తన అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్గా తన కార్యకర్తను ప్రకటించకుండా వేరే వ్యక్తికి ప్రెసిడెంట్ పదవి ఇవ్వడమేంటని బహిరంగంగానే ఆడియో రిలీజ్ చేశారు. ఏకంగా పార్టీకే వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ బీసీల పార్టీ అని చెబుతూనే స్టేట్ ప్రెసిడెంట్, ఫ్లోర్ లీడర్, మహిళా మోర్చా అధ్యక్షురాలని రెడ్డినే చేశారని సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెట్టారు. ఇక బీసీలు ఎక్కడ ఉన్నారని, ఉన్న బీసీ ఎమ్మెల్యే పైన ఇంత దౌర్జన్యం ఎందుకని ప్రశ్నించారు. ఆ వెంటనే ఆ మెసేజ్ డిలీట్ చేసిండట. మరి డిలీట్ ఎందుకు చేసిండు? అదే దాని మీద స్టాండ్ మీద ఉండాలి కదా. ఒకవేళ ఉంటే జిల్లా అధ్యక్షుల నియామకంపై లొల్లి. బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నడుస్తున్నది. తొలి విడతలో 19 జిల్లాలకు అధ్యక్షుల పేర్లను ప్రకటించగా తాజాగా మరో 4 జిల్లాలకు ప్రెసిడెంట్ల పేర్లను రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది. మరో 15 జిల్లాలు పెండింగ్లో ఉన్నాయి. గోల్కొండ జిల్లాకు ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించిన పేరును కాదని వేరే వ్యక్తి పేరును ప్రకటించారు. దీంతో అసహనానికి లోనైన రాజాసింగ్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం పెండింగ్ 15 జిల్లాల్లోనూ లొల్లి నడుస్తున్నది. తమ వర్గానికి చెందిన వారికే పదవి ఇవ్వాలంటూ నేతలు, ప్రజాప్రతినిధులు కేంద్ర రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో జనవరి మొదటి వారంలో ప్రకటిస్తామని చెప్పిన జిల్లా అధ్యక్షుల పేర్లను ఇప్పటికీ పూర్తి స్థాయిలో వెల్లడించలేదు. ఇప్పుడు ఈయన అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు కూడా గిట్టనే మాట్లాడిండు. ఇదంతా మాట్లాడు డిలీట్ చేసుడు, మాట్లాడు వెనక్కి తీసుకుంటే ఇది ఆనవాయితీ కింద మారిపోయింది. గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు కూడా ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఆయన నుంచి వచ్చినాయి. కొంత అసంతృప్తిగా ఉన్నాడు, పార్టీ మారుతాడని. బేసిక్గా ఏమైపోయిందంటే ఆయన ఐడియాలజీకి, ఆయన చేసే రాజకీయానికి భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ ఏం రాష్ట్రంలో లేదు. అంటే ఆయన ఐడియాలజీకి కాంగ్రెస్లో పోగలుగుతాడా? పోలేడు. బీఆర్ఎస్లో పోగలుగుతాడా? పోలేడు. ఇంకేడు ఉండగలుగుతాడు? ఉంటే బీజేపీలోనే ఉండాలి. పోనీ ధైర్యంగా బయటకు వచ్చి ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా పోటీ చేయగలుగుతాడా? చేసి ఏం చేస్తాడు? ఇవన్నీ ప్రశ్నలు అన్నమాట. ఏం ఆడియో వచ్చింది అనేది ఇష్టం. గోల్కొండ జిల్లాలోనే నాకు కాన్స్టిట్యున్సీ వస్తుంది. జిల్లా సింగ్ మండిపడ్డారు. మేము జిల్లా పేరు ఇష్టం. గోల్కొండ జిల్లాలోనే నాకు కాన్స్టిట్యున్సీ వస్తుంది. మేము పేరు ఇచ్చిన తర్వాత కూడా మా పేరు మంచి కార్యకర్త అని డిక్లేర్ చేయకుండా వేరే వ్యక్తిని గోల్కొండ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసినారు. నేను అనుకుంటున్నా పార్టీకి మా అవసరం లేదనుకుంటున్నా. నో ప్రాబ్లం, ఏం చేయొచ్చు చూపెడదాం ముందు మా బలమైంది. సింపుల్ స్టేట్మెంట్ ఒకటే ఉన్నది. సో ఆ భారతీయ జనతా పార్టీకి మా అవసరం లేదనుకుంటా, భవిష్యత్తులో చూపిద్దాం మన బలమేంటో అని. మరి మరి ఆడియో పెట్టిండు. ఆడియోనేమో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా ఉంది. అందులో ఒక క్లిప్ కట్ చేసినట్టున్నారు అండ్ మెసేజ్ కూడా పెట్టినారు. మరి మెసేజ్ డిలీట్ చేసిండు. మళ్ళీ ఆ తర్వాత వాయిస్ అయితే లేదు. మరి ఆయన స్టాండ్ ఏంటి అన్నది ఆయన మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడితే కానీ తెలియదు.
మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆన్సర్ చేయాలా? బీసీ అంటున్నారు, బీసీలకు అధ్యక్ష పదవి అంటున్నారు, బీసీలకు పదవులు అంటున్నారు, మళ్ళీ ఇందులో కూడా రెడ్ల డామినేషన్ ఎక్కువగా ఉంది అని అంటున్నారు. బీజేపీ అధ్యక్షుడు ఆ పార్టీ సమాధానం చెప్పాలా?